ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని పెట్టడాన్ని నేను పూర్తిగా సమర్థిస్తా. అయితే నేను ఇంతకుముందు కూడా ప్రస్తావించా, పేద బిడ్డలకి ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలన్నటువంటి కసి తపనకి అది మంచి అంశం. అయితే ఎక్స్పర్టైజేషన్ ఉన్నటువంటి వాళ్ళనే బోధించడానికి పెట్టాలి. తెలుగు మీడియం అధ్యాపకులకి ఇంగ్లీష్ నేర్పేసి వాళ్ళ చేత నేర్పించడం అంటే చాలా టైం తీసుకుంటుంది, అంత సులభం కాదు. దానివల్ల టెంగ్లీష్ వస్తుంది తప్పించి డైరెక్ట్ ఇంగ్లీష్ వచ్చేటటువంటిది తక్కువ. అయితే అప్పటిదాకా తెలుగు మీడియం చదివిన విద్యార్థి ఒక్కసారిగా ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళి అందుకోవడం కూడా కష్టం. అట్లాంటి వాళ్ళకి ఈ టీచర్లు పనికొస్తారు. కానీ ఆ ఇంగ్లీష్ నా వల్ల కావట్లేదు అనే విద్యార్థులు 10% 20% ఉంటారు. అట్లాంటి వాళ్ళు సాంతం చదువుకు దూరం కాకుండా ఉండాలి అంటే వాళ్ళకి తెలుగు మీడియంలో చదువుతానన్న వాళ్ళకి తెలుగు మీడియంలోనే అవకాశం కల్పించాలా, వాళ్ళు ఆ తర్వాత వాళ్ళకి ఇంగ్లీష్లో డెవలప్మెంట్ చేయాలి అన్నది గతంలో అనేకసార్లు నేను వీడియోలో ప్రస్తావించాను. తెలుగు మీడియం అంశము ఇంగ్లీష్ మీడియం అంశాలకు సంబంధించి నేను చాలా స్పష్టంగా ఉన్నా, నా వీడియోలు ఫాలో అయ్యేటటువంటి వాళ్ళకి అది అవగాహన ఉంది. అయితే ఇప్పుడు 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక చక్కటి ఆప్షన్ ఇచ్చారు నారా లోకేష్. ఎందుకంటే కొంతమంది ఇట్లా తెలుగు మీడియంలో రాస్తాం మేము, మా వల్ల కావట్లేదు అనేటటువంటి వాళ్ళకి ఆప్షన్ రేపు ఎగ్జామ్స్లో ఏ మీడియం రాయాలో వాళ్ళ ఇష్టం. ఇంగ్లీష్ మీడియంలో రాస్తంటే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో రాస్తంటే తెలుగు మీడియం. ఒక చక్కటి ఆలోచన చేశారు. విద్యార్థి యొక్క అవసరాన్ని, విద్యార్థి యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని మంచి నిర్ణయం తీసుకున్నారు. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగిటివ్గా ప్రొజెక్ట్ చేస్తుంది, సాక్షి నెగిటివ్గా ప్రొజెక్ట్ చేస్తుంది, తీరిగ్గా మీడియం మార్పు లాంటి వార్తలతో. బట్ నా దృష్టిలో అయితే అది కరెక్ట్ పద్ధతి.